దట్టమైన అడవి ప్రాంతంలో అడవి మనుషులకు ఒక చిన్న బిడ్డ దొరుకుతుంది. అయితే పాప మెడలో ఉన్న బంగారపు గొలుసు చూసి ఆ దేవుడే ఈ పాపను తమ కోసం పంపాడని వీళ్లు భావించి వీళ్లంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటారు. అలా 20 సంవత్సరాలు గడిచేసరికి ఈ పాప పెరిగి పెద్దది అవుతుంది. అలాగే ఈమె దగ్గరలోని పట్టణానికి వెళ్లి అడవిలోని దుంపలు ఇచ్చి పట్టణంలోని ఆధునిక ప్రజలు వాడే వస్తువులను తీసుకువస్తుంది. అప్పుడు గూడెం పెద్దాయన ఈ ముసలాయన త్వరలో నిన్ను వీరుడు అయిన మన పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. ఇంతలో పెద్దోడు నీకోసం ఒక బహుమతి తెచ్చానని చెప్పి ఈమె చేతికి ఒక బ్రాస్లెట్ తొడిగి నువ్వే నా కాబోయే భార్య అంటూ ఈ అమ్మాయిని ఎత్తుకుని ఆనందంతో కేకలు వేస్తూ ఉంటాడు. ఇంతలో అదే అడవికి 2 కోటీశ్వర్లు చిన్నతనంలో తప్పిపోయిన తమ బిడ్డను వెతుక్కుంటూ వస్తారు. అయితే ఈ వ్యక్తి తన భార్యతో ఎప్పుడో 20 ఏళ్ల క్రింద ఇక్కడ మన కూతురు తప్పిపోయిందని, ప్రతి సంవత్సరం వచ్చి ఆమె కోసం వెతకాలా అని అంటాడు. ఇలాగే మనం అడవిలో తిరుగుతూ ఉంటే పెద్ద పులి వచ్చి మనల్ని మింగేస్తుందని ఇక్కడి నుండి వెళ్ళిపోదామని అంటూ ఉంటాడు. కాని ఈ మహిళ నేను చనిపోయే లోపు నా బిడ్డను చూడాలి, మీరే ఎలాగైనా నా బిడ్డను వెతికి తీసుకురండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి సరే ఏడవకు వెతుకుదాం పదా అంటూ వీళ్ళిద్దరూ అనుకోకుండా ఆ అడవి మనుషులు ఉండే ప్రదేశానికి వచ్చేస్తారు. మనుషుల్ని చూసి ఈ అడవి మనుషులు కోపంతో వాళ్ల మీద దాడి చేయబోతారు. కాని ఆ వ్యక్తి దయచేసి మా మాట వినండి, మేము తప్పిపోయిన మా కూతుర్ని వెతుక్కుంటూ పొరపాటున మీ గూడెంలోకి వచ్చేశామని అంటాడు. ఇంతలో ఆ మహిళ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వీళ్ల దగ్గరికి వచ్చేస్తుంది. కాని ఆ వ్యక్తిని వీళ్లు దగ్గరికి రానివ్వకుండా ఆపుతారు. అప్పుడు పెద్దోడు ఆమెను ఆపడానికి వెళ్తూ ఉండగా పెద్దాయన కంగారు పడొద్దు అని అంటాడు. అప్పుడు ఆ మహిళ ఈ అమ్మాయి మెడలో ఉన్న బంగారు గొలుసు చూసి నా బంగారు తల్లి మొత్తానికి దొరికావు అంటూ ఆమెను గట్టిగా వాటేసుకుంటుంది. కాని ఆ అమ్మాయి ఈ మహిళను తోసేస్తుంది. అప్పుడు ఈ మహిళ ఇది నేను నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు నీ మెడలో వేశాను, నువ్వు నా కన్నబిడ్డవు, 20 ఏళ్ల క్రింద ఈ అడవిలో పిక్నిక్ కోసం వస్తే నువ్వు ఇక్కడ తప్పిపోయావు అని చెప్తుంది. అప్పుడు కోటీశ్వరుడు నేను నీకు తండ్రిని అని చెప్తాడు. అయితే ఈ మహిళ నా చిట్టి తల్లి ఇన్నాళ్లకు దొరికావా, సరే అమ్మతో పదా నిన్ను ఇంటికి తీసుకువెళ్తానని అంటుంది. కాని పెద్దోడు ఈమెను వెళ్లనివ్వకుండా ఆపితే ఈ అమ్మాయి కూడా తనను పెంచిన తండ్రిని చూస్తుంది. అప్పుడు ఈ మహిళ బాధతో ఏడుస్తూ నా బిడ్డను నా నుండి వేరు చేయకండి అంటూ గూడెం పెద్దతో ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడు గూడెం పెద్ద బాగా ఆలోచించి ఈ అమ్మాయితో నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ తల్లితో పట్టణానికి వెళ్ళిపోమని చెప్తాడు. కాని ఈ అమ్మాయి నాన్న నిన్ను వదిలి ఈ గుర్తు తెలియని వాళ్లతో నేను వెళ్లనని అంటుంది. అయినప్పటికీ గూడెం పెద్ద ఈ అమ్మాయిని తన తల్లితో పంపేస్తాడు. అయితే పెద్దోడు తన కాబోయే భార్య అయిన ఈ అమ్మాయి వెళ్లిపోవడం చూసి బాధతో కుమిలిపోతాడు. ఆ తరువాత ఈ దంపతులు ఈ అమ్మాయిని పట్టణంలో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్తారు. అయితే వీళ్లంతా భోజనం చేస్తూ ఉండగా ఈ అడవి అమ్మాయి పచ్చి మాంసాన్ని జంతువు తిన్నట్లుగా తినేస్తూ దీని రుచి చాలా బాగుందని అంటుంది. అప్పుడు ఈమె తండ్రి మృగాన్ని తెచ్చి మేపుతున్నట్లు ఉందని విసుక్కుంటాడు. ఆ తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.